మనలో ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చుకోవాలి, పెద్దవారవ్వాలి, గొప్పవారవ్వాలి, సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే అదే విధంగా సమాజానికి మంచి పనులు చేయాలి, గొప్ప సంస్కరణలు తీసుకొని రావాలి. అప్పుడే దాన్ని గుర్తుపెట్టుకుంటారు కలకాలం ప్రజలు. ఇది జనరల్గా అందరూ చేయాల్సింది. 90% పైకి వచ్చే వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా. కానీ దీనికి ఇంకో పద్ధతి కూడా దొడ్డిదారి అనేటువంటిది ఒకటి ఉంది. మిగతా 10% ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు పక్కన వాళ్ళని చెడ్డగా చూపించాలన్నమాట. సో ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఎలివేట్ అవుతారనేది వీళ్ళ తాపత్రయం. ఆ మార్గాన్నే ఇప్పుడు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఫాలో అవుతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు గత 3 సార్లు కూడా పరిపాలనలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ఫార్ములాను ఇంత దారుణంగా ఎప్పుడు అమలు చేసిన విధంగా లేదు. ఎందుకంటే ఏ విషయం సందర్భ సమయం లేకుండా వైఎస్ఆర్ గారి మరణాన్ని తీసుకురావడం, అక్కడ ఏమి లేదో చూసినట్టు అక్కడ ఉన్న వారందరూ ఏమి జరగలేదు, అలాంటిది ఏమి లేదు అని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరూ పదే చెప్పినా కూడా మళ్ళీ దాని సమయ సందర్భం లేకుండా తీసుకొచ్చి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఈ విధమైనటువంటి కలాపాలు అనేటివి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. గత 2 రోజుల కిందట ఇదే ఆయన అలియాస్ బోసుడీకే పట్టాభి అని ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు నీచుడు, దుర్మార్గుడు, మనిషే కాదు, ఒక ధనాశ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి మళ్ళీ సునీతమ్మ గారిని జుట్టుబట్టి బయటికి గంటేశాడని చెప్పి చెప్పడం. ఆల్రెడీ ఒక కేంద్ర నివేదికే ఇచ్చింది. ఏమని, మద్యపానంలో ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి మరణాలు జరగలేదు, కల్తీ మద్యం అని చెప్పి ఎలాంటి మరణాలు ఒకటి కూడా జరగలేదని చెప్పినా కూడా మళ్ళీ కల్తీ మద్యం తాగి అందరినీ చంపేసినాడు, అందరి మంగళసూత్రాలు తెంపినాడు అని చెప్పి ఒక డిబేట్లో చెప్పడం అనేటువంటిది నిజంగా వాళ్ళ నీచ సంస్కృతికి అదొక ఆధారం. అదేవిధంగా తిరుపతికి సంబంధించిన ఒక ఆవిడ సుభాషిణి అని చెప్పి, ఆమెకు మరి పేరు వాళ్ళు పొరపాటున పెట్టినట్టున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, ముందు తెలియదేమో ఈమె గురించి. సుభాషిణి అంటే ఏంది, మంచి మాటలు చెప్పే వ్యక్తి అని అర్థం. కానీ ఆమె నోరు తెరిస్తే దుర్భాషిణే, నోరు తెరిస్తే అడ్డగాడిదలు తప్ప ఆమెకు వేరే మాటలే రావట్లేదు. సో అందుకని ఇప్పుడైనా ఆమె పేరు మార్చి దుర్భాషిణి అని పెడితే మంచిది. ఈ విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలను కవింపు చర్యలకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు మానుకోవాలి. ఇప్పటికైనా కూడా 164 సీట్లు ఇచ్చి మీకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మీకు అసలు 11 సీట్లను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకున్నటువంటి ఆ మెజారిటీని బట్టి చూస్తే. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సి పోయి ఎంతసేపు ప్రతిపక్షాన్నే పట్టించుకుంటా ఉంటారు. ప్రతిపక్షం 11 సీట్లకు ఎందుకు అంత భయం వస్తుందో మీకు మాకు అర్థం కావాలి. అసలు వేరే వాళ్ళైతే 11 సీట్లు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మెజారిటీ మీద నమ్మకం లేదు, ఆ పరిపాలన మీద నమ్మకం లేదు, ప్రజలకు మంచి చేయాలనే మనసు లేదో మరి తెలియదు. కానీ రెండో మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు. ఇప్పటికైనా తన కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా గుంటి నాగేంద్ర అన్న చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ అభివృద్ధి గురించి అడుగుతారని చెప్పేసి వీళ్ళంతా టీడీపీ నాయకులంతా కట్టగా కలిసి మనుషుల్ని ఏం చేయాలంటే బ్లేమ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడిప్పుడు పాతటివి ఏమి జరిగినా జరగలేనట్టు కూడా సృష్టించి చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పట్టాభి అనే బోషడికే రాజశేఖర రెడ్డి గారు గతంలో చనిపోయినప్పుడు ఆయన శవాన్ని పక్కన పెట్టుకునేసి ఎమ్మెల్యేల చేత అందరి చేత సంతకాలు చేయించుకుంటున్నారు సీఎం అయ్యేదానికని అతను చేసిన వ్యాఖ్యలు మాకందరికీ చాలా బాధగా ఉన్నాయి. వాస్తవానికి ఆ బోషడికి నేను ఒకటే చెప్తున్నా మీడియా ద్వారా, బోషడికే విను చెప్తున్నా, తెలియకపోతే తెలుసుకో. కడపలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అహ్మదుల్లా గారు మినిస్టర్గా ఉన్నారు. ఆ మినిస్టర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని
అహ్మదుల్లా అన్న నువ్వు రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఒక మాటకు చెప్తే ఆయన రాజీనామా చేయడా? రెండో మాట ఏంటంటే జగన్ సార్ పక్కకు వచ్చిన తర్వాత గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అన్నా మీకెవరు లేరు దిక్కు, నేను వస్తానన్నా, నేను కూడా మీతో పాటు నడుస్తానంటే వద్దు శ్రీకాంత్, నేనంటే ఏకంగా ఉన్నాను, ఒక్కనే ఉన్నాను, నా పరిస్థితి నా బాధలు మీకు వద్దు, మీ పాటికి మీరు పార్టీలో పనిచేయండి కష్టపడి అని చెప్పేసి చెప్పిన మొగోడు ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీకు తెలియక నీచకంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా వైన్ షాపులలో గతంలో మందు తాగి మహిళల తాలిబొట్లు తెగిపోతానని అన్నాడు. ఎవరు తాలిబొట్లు తెగుతున్నాయి? ఈరోజు 2 సంవత్సరాలు కావాల్సింది టీడీపీ ప్రభుత్వం వచ్చి, ఎక్కడ తాగిన మందు అక్కడనే స్పాట్లో చచ్చిపోతున్నారు. కల్లారా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అది ఆ మందు కలిసి దాని గురించి చెప్పు. భోషడికే గతంలో చనిపోయినారని చెప్పి అబద్ధాల మాటలు చెప్తూ బతుకుతున్నావు. అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి అవినాష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మీద నింద వేశారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు ముగ్గురు వచ్చి మీడియా ద్వారా ఛాలెంజ్ చేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి సునీతక్క గారు, షర్మిలక్క గారు సమాధానం చెప్పాలి కదా. బయటకు వచ్చి నిజంగా హత్య చేసినుంటే, వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పని చెప్పినుంటే మీడియా ద్వారా వాళ్ళు మాట్లాడాలి కదా. సునీతక్క గారు, షర్మిలక్క గారు చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఎటువంటి ఏమి తెలియనటువంటి అవినాష్ రెడ్డి గారి మీద నింద వేయడం ఇది చాలా దారుణం. భోషడికి ఒకటే చెప్తున్నాము, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, రాబోయేది మా ప్రభుత్వమే. 2029 దాకా అనుకుంటున్నారేమో, అది పొరపాటు. 2027లో సినిమా చూపిస్తామని చెప్పేసి ఈ భోషడికి ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వానికి అందరికీ తెలియజేస్తున్నాం. జై జగన్.